ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది. ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పని చేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది. అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరస పడిపోయింది. ఈ మధ్యన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి, గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. మేము ఆ విధానాలు పాటించలే. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలనో అది కొనుక్కోండి, మీరు కొనుక్కున్నటువంటి దాని మీద 40% సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం, మాకేం సంబంధం ఉండదు, మీరు ఎంతకైనా కొనుక్కోండి, దాని రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆ కంపెనీ రేటు మాది అని చెప్పిన తర్వాత దానిలో 40% రైతుల ఖాతాలో జమ చేశాం తప్ప మేము కొంటాం, మేము కమిషన్ పెట్టుకుంటాం, మా కమిషన్ తీసుకున్న తర్వాత మిగిలినదేదో రైతుల పేరుతో దోచుకుంటాం అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. అంత పారదర్శకంగా రైతుల పక్కన నిలబడ్డాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఆర్బీకేల ద్వారా సరఫరా చేశాం. రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను కానీ రైతుల అవసరాలను తీర్చాం. రైతులకు చెప్పినటువంటి రైతు భరోసాను అందించాం. చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక గ్యారంటీ బాండ్ ఇచ్చి జూన్ నెల నుంచే నేను మొదలు పెడతానని చెప్పి ఆ బాండ్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని చెప్పని, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఏమాత్రం నిస్సిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ప్రకటించుకోవడం చూస్తుంటే రైతులు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం దురదృష్టకరం, దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర చూస్తే ఏ ఒక్క పంటకే మద్దతు ధర లేదు. మిర్చి రైతులు అల్లాడుతున్నారు, పత్తి రైతులు అల్లాడుతున్నారు, పొగాకు రైతులు అల్లాడుతున్నారు, టమాటా రైతులు అల్లాడుతున్నారు, అదేవిధంగా కోకో రైతులు అల్లాడుతున్నారు, బొప్పాయి రైతులు అల్లాడుతున్నారు, మామిడి రైతులు అల్లాడుతున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరలా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు వేస్తారు, పంటలు పూర్తయ్యాయి. ఈరోజు దానికి సంబంధించి అధికారులను అడిగితే మాకు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పలేదు.
ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ అర్లీ రబీ, దాని మీద ఈరోజు రబీ దానికి సంబంధించినటువంటి దాంట్లో పంట వస్తే ఎడగారు వస్తే ఆ ఎడగారికి సంబంధించి మేము కొనేటువంటి పరిస్థితిలో లేము. ఇంతవరకు మాకు ఎటువంటివి లేవు అంటే 19,770 రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం పుట్టే ఈరోజు 15,000 రూపాయలకి రైతుల దగ్గర నుంచి పాపం దళారీల మధ్యలో చేరి వ్యాపారస్తులు దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు పట్టించుకోలేదు. ఇంకా సిగ్గుమాలినటువంటిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లే తీసుకెళ్లి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో రైతులకు మద్దతు ధర ఇప్పించండి, తక్కువ రేటుకి దళారులు దోచుకుపోతున్నారని అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఈ ప్రభుత్వం ఉండేటువంటి రైతు సంఘం నాయకుల పేరుత ఆకుపచ్చ కండవాలు వేసుకుని వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ముసుగులో మీరు రైతులకు ఎంత ద్రోహం అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రోజు వస్తే ఉల్లి పంట వచ్చింది. ఉల్లి ధరకు వస్తే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధరలుంటే మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ కేజీ 4 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోయింది. కొనేటువంటి పరిస్థితి లేదు. పాపం ఉల్లి రైతులు కంటికి కడివిడి ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి ఉపన్యాసాలు ఇవ్వడం, నేను బ్రహ్మాండంగా చేశాను, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడం, సెట్టింగ్లు వేయడం, ఆ సెట్టింగ్ల ముందు కూర్చోవడం, ఏదో ఒకటి ఇస్తానని చెప్పడం, దాని మీద ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మొండి చేయి చూపించి అన్నదాత సుఖీభవ అని చెప్పని ఆ పేరు మాత్రం పెట్టుకున్నాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. దానిలో రకరకాలుగా నువ్వు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు పాపం ఉల్లి రైతులైతే కర్నూలు జిల్లాలో లబో దిబోమని కొట్టుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కళ్ళకి ఇవేమీ కనిపించేటువంటి స్థితిలో లేరు. కనీసం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వ్యవసాయ శాఖ పరంగా ఇబ్బందులు వస్తే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, పంటల బీమా కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, ఎక్కడ ఏ విషయంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరలా పాపం రైతు ఈరోజు అప్పుల పాలి, పెట్టుబడి సహాయం లేక రైతు పాపం మళ్ళా మైక్రో ఫైనాన్స్ పోయి అధిక ధరలు వడ్డీలకు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టలేక రైతు వ్యవసాయం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పని ఏంటంటే భూముల సంతర్పణ చేద్దాం, కమిషన్ వస్తుంది, రాజధానిలో బిల్డింగ్లు కడదాం, దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇద్దాం, దాన్ని ఏ విధంగా కొట్టేద్దాం, ఇది చాలదు కాబట్టి మరలా కొత్త రాగం అందుకొని బనకచెర్ల, పోలవరం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్టుల్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలని పూర్తిగా విస్మరించాడు. నిద్ర లేస్తే పిఆర్ పనులు చేసుకోవడం, ఆ పనుల్లో ఉండడం తప్ప ఎక్కడ కూడా నేను పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాడిని తప్ప పబ్లిక్ కన్సర్న్ నాకు లేదనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా వ్యవసాయం చూస్తే గతంలోనే సొద్దుదండగా అన్నాడు. ఈరోజు వ్యవసాయం వద్దు, మీరు రైతులపై ఏడన్నా గోదాట్లో దూకండి, నాకు పట్టదు రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తా వచ్చి ఈరోజు రైతులకు పాపం నష్టపోతే పంట బీమా ద్వారా కూడా, ఆ రోజు ఉచిత పంటల బీమా అంటే రైతు ధైర్యంగా నష్టపోయినటువంటి అవగాహన లేనటువంటి రైతు బీమా కట్టుకోకపోయినా ప్రభుత్వమే ఆ బీమా భరించి ప్రీమియం రైతులకి పంటల బీమా అందించినటువంటి నేపథ్యం. వాటన్నిటినీ పక్కన పెట్టి అవి ఏవి కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం మొక్కుబడిగా నేనేదో రైతులకు చేశానని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మాట్లాడితే ఏమంటున్నా అంటే బస్సు ఎక్కితే మహిళలు లక్షాధికారులు అయిపోతారనేటువంటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశంలో అది చంద్రబాబు నాయుడు ఒక్కటే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక స్కీమ్ ఇచ్చి అన్ని ఎతగొట్టి ఆ స్కీమ్ని ఏదో 1.5 సంవత్సరం తర్వాత ఇచ్చి దానివల్ల మహిళలు లక్షాధికారులు అయిపోతారని అంటే బస్సు ఛార్జీలు మిగిలినందువల్లనే నువ్వు చెప్పినటువంటి దాని వల్లనే ఈరోజు దాన్ని 1.5 సంవత్సరం నానబెట్టి ఈరోజు దాన్ని అమలు చేస్తా, దానికి సంబంధించినటువంటి దాంట్లో లక్షాధికారులు అయిపోతారని చెప్పి సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేలుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అయితేమి, రైతులకు సంబంధించి నష్టపోతున్నటువంటి విధానాన్ని మనసులో పెట్టుకుని యూరియా అందించడానికి ఏది కూడా ఒక్క విషయం రైతులకు అండగా నిలిచాడు చంద్రబాబు అంటే రైతుకు సంబంధించినటువంటి చంద్రబాబు మాట్లాడడం, దాన్ని ఆ అనుకూల మీడియాలో ఉన్నది లేనిది అన్ని కలిపి ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకుని చంద్రబాబు నాయుడు రైతు పక్షపాత నువ్వు రాయించుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించిగా మమ్మల్ని ఆదుకున్నాడు అనేటువంటివి ఏమీ లేకుండా మరలా ఈరోజు రైతులందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా సరే రైతులకు అరిష్టము, వ్యవసాయం అనేటువంటిది పనికి రాకుండా పోతుంది, వ్యవసాయం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి ఈరోజు ఆలోచన మరలా తిరిగి ప్రజల్లో కలిగించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నీ ప్రభుత్వం ఉన్న రోజులైనా ఈరోజు ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే నువ్వు వాగ్దానాలు చేసావో, రైతులు ఏదైతే సమస్యల్లో కొట్టమిట్టాడుతున్నారో వాటికి సంబంధించి దృష్టి పెట్టి కేంద్రీకరించి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉంది రైతులకు సంబంధించి ఉందా? ఖచ్చితంగా రైతులకు సంబంధించి అడిగాం. ఇప్పుడే పంట మొదలవుతుంది, పంటకు సంబంధించి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అడిగాం. దాని మీద పోరాటం, నేరుగా వెళ్లి రైతుల దగ్గర ఏదైనా దళారీలు దోచుకుంటుంటే వాటిని అన్నింటిని చూడటం, ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరలా రైతులు కొనుగోలు చేసేదానికి మా పోరాటం అనేటువంటిది ప్రారంభిస్తాం, కొనసాగిస్తాం. కమిషన్లే కేవలం ఏమి లేదు. పాపం చంద్రబాబు నాయుడు ఆరాటమంతా అమరావతి మీద లేదు, బనకచెర్ల మీద, రైతుల మీద, ఎవ్వరి మీద లేదు. ముందు ఆ ప్రాజెక్ట్ రావాలా, దానికి టెండర్లు పిలవాలా, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలా, 10% తీసేసుకుంటే తర్వాత ఎవడు సాగు ఒకటి వస్తాడు, అంతే తప్ప ఇంకా ఆలోచన లేదు. ఎవడో బుద్ధి మాలిన వాడు నేను చెప్తానండి, బుద్ధి మాలిన వాడు మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనేవాకు సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు, 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా రాదు. కాకపోతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు హంద్రీనేవా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేడు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు. వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి, పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్టు ఆగిపోయింది, ఆలస్యమైంది. దానివల్ల ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి అవినీతి, ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలు ఉన్నాయో అది రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి, వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరానటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీనేవా నీళ్లు తీసుకెళ్లారనేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ నిన్నటి నుంచి సరే ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరెవరిని ఇరికిస్తారనేటువంటిది చూడాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తా. నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది, వీడియోలు రావడం రకరకాలైనటువంటి. సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి. అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాడు శ్రీధర్రెడ్డి ప్రెస్ మీట్. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా లేదు
శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు, ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పిన. కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయుళ్ళందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా? ఏమంటారు? ఎవరు జోలికి పోకూడదు, నేను రౌడీజానికి వ్యతిరేకం, కక్ష సాధింపులకు వ్యతిరేకం అని. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండారు, ఏ విధంగా ఉండరు, ఏమి తింటున్నారు, ఏడకొనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు, అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం? ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వంలో ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? ఈరోజు నేను అడుగుతున్నాం, మీకు ఉద్దేశం ఏంటి? పెరోల్ విషయం, ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు, దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మీ పార్టీ మీరు పడండి, మాకు ఇబ్బందిలే. మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మేమెందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఈరోజు నేను అడుగుతున్నా, పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. ఆమె ఏదేదో మాట్లాడుతుంది రకరకాలుగా. సంతకం పెట్టింది మీరు, పెరోల్ ఇచ్చింది మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు. దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, బాబు ఒకసారి ఆన్ చేయండి, ఆ వీడియో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు, ఆ ఫోటోలన్నీ చూడండి. వాళ్ళందరూ కోటమిరెడ్డి శిష్యులా కాదా? మీతో అంటకాగినటువంటి వ్యక్తులా కాదా? ఒకసారి చూపించండి ఆ ఫోటోలు. వాళ్ళ పేర్లు వినీత్, జగదీష్, మహేష్ అని చెప్పి వచ్చాయి. వాళ్ళందరూ ఫోటోలు చూపించండి. వాళ్ళెవరు? వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది? వాళ్ళందరూ ఎవరితో అంటకాగారు? ఎవరి దగ్గర తిరిగారు? ఇవన్నీ సాక్ష్యాలు కదా. వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా. ఈరోజు మీరేదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు? ఎవరితో అంటకాగారు? ఎవరి ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విచ్చలవిడిగా చెలరేగిపోయారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మేము చెప్పాం, మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే, మీ రాజకీయాలకు అడ్డుకట్ట వేశాడే.
ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు. ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకెళ్లారే. చంద్రబాబు నాయుడుకి ఆ ధైర్యం లేదే. ఎవరు పెరోలు ఇప్పించారు, ఎవరు బాధ్యుల వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే. ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు. ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరన్నా ఇప్పుడున్నటువంటి అసమర్థుడైనటువంటి ఎస్పీ కాదు. ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగుల వెనక ఎవరున్నారు, ఈ పెరోలు కథ ఏంది, ఈ రౌడీలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరితో అంటకాకారు, వీళ్ళకి సంబంధాలు ఏమున్నాయి, నిద్రలేస్తే వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా. ప్రభుత్వం మీదే ఉందా, మీ చేతుల్లోనే ఉంది కదా. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ పార్టీలో చేసినటువంటి వాళ్ళని తప్పుల్ని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీల గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసడించుకుంటారు, ప్రజలు ఎంత చీకొడతారు అనేటువంటి విషయం కూడా లేదు. అందుకనే మేమున్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు. శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరపమన్నాడు. డీజీపీకి చెప్పాడు. డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసి నాకు చెప్పండి అన్నాడు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం అని చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు. కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి. తర్వాత మీరు బాధపడ్డారు. ఏమని, నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడలేదే, బాధపడలేదే. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు, నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి ఏ రోజున వ్యవహరించాడా? అటువంటి పరిస్థితి లేదే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కు అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో, ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది. ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది, ఎక్కడ లేనటువంటి అక్రమాలకు పాల్పడేది, దొంగ కేసులు పెట్టేది, ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించేది. ఇదే కదా మీ పని. తప్పులు చేసేది మీరు, పాపం శిక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఈరోజు ఇరికించి వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు, లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్షలు బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా, ప్రభాకర్ వెళ్ళిపోవాలి, ఎన్నిసార్లు జైలుకి పోయి వస్తున్నా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం, దయచేసి ఎవరు కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తున్నావు నెల్లూరు. కాబట్టి ఈరోజు మీరు ప్రభుత్వ సిబ్బందిని కొడుతున్నారు, ప్రజల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ చూసి కూడా కనీసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు, భయపడుతున్నాడు. అందువల్లనే ఈరోజు పరిపాలనలో పెంచి మీరిపోయి ప్రజల పాపం ఈరోజు అసలు శాంతి భద్రతలు అనేటువంటి ఉన్నాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలే ఇటువంటి ఆకులందరినీ వేరేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. పోలీసు వైఫల్యం చెందింది, ఈరోజు ప్రజల బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఎన్నడూ లేనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను మనం కానీ ఉపేక్షిస్తే రాబోయేటువంటి రోజుల్లో మన మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రజల్లో చర్చ ఏర్పడింది. ప్రజలు ఇటువంటి ఆకులన్నింటిని కూడా ఏరివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను మరలా చెప్పేది, ఎస్పీ అనేటువంటి వాడు అసమర్థుడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, స్పాయిల్డ్ పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఉద్దండులు, జస్పాల్ సింగ్ దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి సెంథిల్ కుమార్ దాకా ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ఎస్పీ అంటే ఈ విధంగా ఉండాలనుకుంటే ఈరోజు ఎస్పీ అసలు ఒక విధంగా చెప్పాలంటే హోంగార్డుకి ఎక్కువ, కానిస్టేబుల్కి తక్కువ. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎస్పీగా ఇస్తే అసలు అతను పనికి రావడంలా, చేయలేకపోతున్నాడు. లా అండ్ ఆర్డర్ అనేటువంటి పూర్తిగా అదుపుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి నేను మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకుంటుందని నేను అనుకోను. నేను డిమాండ్ చేస్తున్నా పెరోల్ విషయం కానీ ఈ మర్డర్ విషయం కానీ సిబిఐకి అప్పచెప్పండి. మీ ప్రభుత్వం చేయలేదు, మీకు చేత కాదు, మీ వల్ల కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి వాస్తవాలు తెలియాలి అంటే అసలు నెల్లూరు జిల్లాలో ఏమి జరుగుతుందనేటువంటిది వాస్తవిక అంచనా ఉండే చంద్రబాబు నాయుడు దాగుడు మూతలాడుతున్నాడా, నిజంగా నిజాలు తెలియలేదా? నిజాలు తెలియకపోతే ఈ పోలీసు వాళ్ళు తెలియదు నీకు, ఈ పోలీసులు నీకు వాస్తవాలు చెప్పరు. నువ్వు సిబిఐ లాంటి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థను చేస్తొస్తే పారదర్శకంగా చేస్తే ఎన్నో వాస్తవాలు వెలుగు చూస్తాయి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంతే తప్ప నోరుంది కదా అని
మీ ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీతో పాటు తిరిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో ముందు కొట్టి మాట్లాడితే ఆ వీడియోలు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు మార్కులు వస్తాయనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి మా మీద మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. శ్రీధర్ రెడ్డి, నీ పద్ధతి మార్చుకో. దీని మీద వాస్తవాలు బయటపడాలంటే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడు. వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదు, నువ్వే మాట్లాడావు, ఎస్పీ డౌన్ అనిపించావు, ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాళ్ళ చేత. అందుకనే ఈ ఎస్పీ మీద మీకు లేదు, మాకు నమ్మకం లేదు, ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటికి అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంతే తప్ప నువ్వు మా మీద మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దాన్ని నువ్వు సరిచేసుకుని ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ వాళ్ళు ఏ ఉండవో, మీ లావాదేవీలు ఉండవో, మీతో తిరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అందరికన్నా ఎక్కువగా మీకు తెలుసు తప్ప మాకు తెలియదు వాళ్ళ గురించి. వాళ్ళని ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి మీతో తిరిగినటువంటి వాళ్ళు, మీతో ప్రచారం చేసినటువంటి వాళ్ళు, మీకు ఓట్లు ఇవ్వనటువంటి వాళ్ళు, మీతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే మీ మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరులో ఏదన్నా జరిగిందేమో తప్ప ఎవ్వడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని మా నాయకుల జోలికి రాకుండా మీరు ఒకసారి అంతర్మతనం చేసుకుని ఎవడుందనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుని దాని మీద చర్యలు తీసుకుని మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని చెప్పి అట్లా పెరోల్ సంక్షోభంలో ఇటువంటి అవకాశాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దయచేసి చేయకండి అని చెప్పి మీకు హితో చెప్తున్నాం. నువ్వు ఒక్క నిమిషం. నేను ఒక్క మాట చెప్తా. ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి వాళ్లే. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు వీళ్లే, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్లే. కాబట్టే వీళ్ళు వెళ్లి ఆ రోజు ఏదైతే మాట్లాడి పెరోలు ఇప్పించారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు పార్టీ మరి అదే పరిస్థితి కొనసాగుతుంది. మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పాలి. ఆ రోజు చెప్పాం వీళ్ళు ఇచ్చారు అని చెప్పాం. ఇచ్చిన దానికి కారణాలు చెప్పాం. నేను చెప్పేది ఏంటంటే పెరోల్ విషయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పెరోలకు సంబంధించి మా మీద ఎందుకు మోపుతున్నారో అని అడుగుతున్నా నేను. మీరు చేసినటువంటి తప్పు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, మీరు చేసినటువంటి తప్పు మేము ఈ తప్పు చేశామని ఒప్పుకోండి. అంతే తప్ప మీరు ఈ రోజు తప్పు చేసి ఆ రోజు మీరు తప్పు చేశారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు తప్పుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు జరిగింది, ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎవరికైనా నెల రోజులు పెరోలు ఇస్తారా? ఇచ్చేటువంటి దానికి ఉన్నాయా? అందరు రిజెక్ట్ చేస్తే నెల రోజులు 15 రోజులు ఇచ్చి 15 రోజులు ఎక్స్టెన్షన్ చేయాలి. నెల రోజులు పెరోలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇచ్చారు? దాని మీద మాట్లాడండి. అయ్యా మేము ఇచ్చాం, మాది పొరపాటు జరిగింది కాబట్టి మీరు దీన్ని వదిలిపెట్టి అక్కడ జరిగింది ఇట్లా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప ఈ పెరోల మీద ఎవరు సంతకం పెడితే ఇచ్చారు? శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. హోంమంత్రి సంతకం పెడితే పెరోలు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు ఎవరు ఇచ్చారంటే మేము అదే. ఆ రోజు మా ప్రభుత్వంలో అధికారం చలాయించినటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనులే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు మేము అరికట్టలేకపోయినా వీళ్ళందరూ ఉన్నటువంటి దాంట్లో మా దృష్టికి వచ్చినటువంటి అరికట్టాం. అరికట్టలేకపోయినటువంటి ఒకటారా ఉండదు. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి పేరులు ఈ రోజు ఇష్యూ జరిగింది. ఆ రోజు ఇవన్నీ బయటకు రాలే. ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రౌడీజం చేస్తున్నారు, గూండాజం చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ రోజు బయటకు వచ్చింది. దాని వెనక ఉద్దేశం ఏంది? ఈ రోజు మీరు పెరోలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా తయారైంది. ఆ రోజు పెరోలు ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రాలేదే, వెలుగు చూడలేదే. ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చిమిడిపోయాయి, లేడీ డాన్లు అని చెప్పి ఈ రోజు మనం విన్నా, ఆ రోజు వినలేదే. ఎవరన్నా చాలా మందికి పెరోల్స్ ఇచ్చుండొచ్చు. ఆ పెరోలు ఇచ్చినా కూడా పెరోలు రావడం, పెరోలు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ పెరోలు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు పత్రికల్లో వచ్చినట్టు, మీడియాలో వచ్చినట్టు, ప్రజల్లో చర్చ వచ్చినట్టు ఆ రోజు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించి ఇంత రౌడీజం జరిగిందా? అందుకని మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి దాని వల్ల ఈ రోజు రౌడీజం జరిగింది అనేటువంటిది వస్తుంది. అటువంటి వ్యక్తులకు ఇచ్చి ఎవరు దీని వెనక చేరి రౌడీజాన్ని ప్రోత్సహించారు, ఎవరు వీడు వెనక చేరి హత్యను ప్రోత్సహించారు, ఎవరు వీడు వెనక చేరి బెదిరింపులకు ప్రోత్సహించారు, ఎవరు వీడు వెనక బ్లాక్ మెయిల్కి పాల్పడి డబ్బులు వసూలు చేశారు, దానికి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పడాక అక్కడ హత్య జరిగిందంటారు, ఇక్కడ హత్య జరిగిందంటారు, అది జరిగిందంటారు, ఇది జరిగిందంటారు. డైవర్షన్స్ వద్దు. పెరోలు చాలా మందికి ఇస్తారు. మానవతా దృక్పథంతో కూడా పెరోలు ఇస్తారు. రౌడీ షీటర్ అనేది మాత్రమే పెరోలు ఇవ్వాల్సిన అవసరం పెరోలు ఇవ్వద్దని మేము అంటాంలే. పెరోలు మేము వ్యతిరేకమని చెప్పడంలే. పెరోలు ఇచ్చి ఆ పెరోలు ఇచ్చినటువంటి వెనక మీరు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి ఈ రోజు మీడియాలో వచ్చే ఆ నేరాల ఘోరాలకు పాల్పడుతున్నారని,
నేరాలు ఘోరాలకు పాల్పడడానికి పురమాయించేటువంటి వ్యక్తికి ఫెరోలు ఇచ్చినారు మీరు. కాబట్టి తప్పు చేశారు, సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశారు. మీరు ఫెరోలు ఇచ్చిందని ఎవరు తప్పట్టంలే, ఎవరు మాట్లాడలే. ఫెరోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా ప్రవర్తించడానికి మీరు ఇచ్చినటువంటి భరోసా కారణం కాదా? దానికి సమాధానం చెప్పమంటారు. ఏం లేదు, నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను నిలబడ్డాను, చాలా మంది వస్తారు, బొకేలు ఇస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము అంతిమంగా అడిగేది ఏంది, మీకు సంబంధించి ఎవరు లెటర్ ఇచ్చారు, ఎవరి పాత్ర ఉంది, ఈరోజు వాళ్ళ వెనక ఎవరు చేరనేటువంటిది పోలీసు విచారణలో తేలాలి. పోలీసు విచారణలో తేలాలి అంటే ఆ వ్యక్తి బయటపడుతుందని చెప్పి తీసుకెళ్లి ఒక అక్రమ కేసు పెట్టి లోపలేశారు. కారణం ఏంది, విషయాలు బయటకు రాకూడదు కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు చేసినటువంటి తప్పులు, మీ దుర్మార్గం, మీ వెనక ఉన్నటువంటిది ఏదన్నా ఉంటే వాటిని మాట్లాడుకోండి. వాళ్ళతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో అంటగాగారు, ఎవరితో ఉన్నారనేటువంటిది బహిరంగ రహస్యం. కాబట్టి మీరే చెప్పి, మీరే పెరోలు ఇచ్చి, మీ హోంమంత్రి సంతకం పెట్టి ఆమె మాట్లాడేటువంటి మాట చూస్తుంటే నాకు నవ్వాలని ఆడవాళ్ళని కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నేను చెప్పినటువంటి అనుచిత వ్యాఖ్యలు కాదు, నా దృష్టిలో వాస్తవాలు. నేను ఏమి చెప్పాను, పోలీసులందరినీ తిట్టలే, నాకు ఎస్కార్ట్ తీసుకురాలేదనో, నాకు రక్షణగా లేరనో వాటిని నేను మాట్లాడలే. మీరు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఎత్తి చూపించా. ఇదిగో పాత డేటుతో మీరు తప్పు అంటే, ఒక పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాడు పోలీసు దొంగ పనులు చేస్తే అటువంటి వాడు ఆ బట్టలు వేసుకునేదానికి అర్హుడా అని అడిగా. నేను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నా. నేను మొన్న కూడా చెప్పా, నేను అయ్యన్న పాత్రలాగా బూతులు మాట్లాడలే, అయ్యన్న పాత్రలాగా దిగజారి నేను పోలీసు వ్యవస్థని, నాకు ఎస్కార్ట్ లేదనో, నాకు పోలీసు లేదనో, నాకు రక్షణ లేదనో మాట్లాడలే. ఎక్కడన్నా ఒకటో అరా పోలీసు తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి పోలీసుని ఆ రోజు మాట్లాడా, ఈ రోజు మాట్లాడతా, రేపు మాట్లాడతా. ఎవడన్నా తప్పు చేస్తే ఈ సమాజంలో పోలీసు అనేటువంటి వాడికి ఏం పెద్ద కొమ్ములు ఇచ్చి ఉండవు, వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళని మాట్లాడాం. కానీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి అకారణంగా ఒక వ్యక్తిని పాపం అయ్యన్న పాత్రుడు మాట్లాడడం ఆ ఎస్ఎన్సీని నిజంగా నాకు బాధేసి పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో అని అనుకున్నాం. పోలీసు అధికారుల సంఘం స్పందించకపోయేటప్పటికి మాకేమనిపించిందంటే, పోలీసు అధికారుల సంఘం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మాట్లాడితే మాత్రం స్పందిస్తుంది, అధికార పక్షం మాట్లాడితే స్పందించదు. మేము ఏదైనా బూతులు మాట్లాడామా, అటువంటి భావజాలం వాడామా? మేమేమన్నాం, తప్పు చేసినటువంటి పోలీసులు అన్నాం. ఆ తప్పు కూడా ఏంది, ఎత్తి చూపించాం. ఇదిగో మీరు చేసినటువంటి తప్పు. కోవూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి కొత్త డేట్తో స్టాంప్ పేపర్లు కొని పాత స్టాంప్ పేపర్లు వేస్తే ఆ పోలీసు అధికారి పోలీసుగా ఉండడానికి ఈ సమాజంలో అర్హుడా కాదా అనేటువంటిది నువ్వు నేనే కాదు, ప్రజలు నిర్ధారించాలి. ఒక పోలీసు బాధ్యతను సమర్థంగా నిర్వహించాల్సినటువంటి వ్యక్తి దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తే దాని మీద నేరుగా సాక్ష్యాధారాలతో సహా తీసుకుని ఎస్పీకి ఇస్తే ఆ ఎస్పీ ఏమి చర్యలు తీసుకోలేదంటే ఆ ఎస్పీకి జీతం దండగా తప్పేముంది? దేనికి ఎస్పీ అనేటువంటి వాడు ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడలేకపోతే నీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతభత్యాల దండగైపోవా? నీ విధులు నువ్వు నిర్వహించలేకపోతే నువ్వు దేనికి పనిచేస్తున్నట్టు? కాబట్టి నేను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. జిల్లా ఎస్పీ అనేటువంటి వాడు ఉన్నాడా, జిల్లా ఎస్పీ అనేటువంటి వాడు పనిచేస్తున్నాడా, పని చేస్తే ఈయన హత్యలు ఎప్పుడన్నా జరిగాయా, ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడన్నా ఉందా ఈ జిల్లాలో, అది ప్రజలు నిర్ణయించుకోవాలి, నేను మాట్లాడడం కాదు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. తప్పు చేసినటువంటి వాళ్ళలో పోలీసులు తప్పు చేస్తే వాళ్ళని ఈ రోజు విమర్శిస్తాం, రేపు విమర్శిస్తాం. ఈ సమాజంలో అందరూ సమానమే తప్ప పోలీసులం కాబట్టి మేము అతీతులని కాదు. పోలీసు అనేటువంటి వ్యక్తి తప్పు చేయకూడదు. కానీ అకారణంగా పాప ఆ పోలీసులను బూతులు తిట్టడం, బూతు పంచాంగం, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండేటువంటి వాడు ఏమన్నా తప్పు ఉందా? ఎస్కార్ట్ రావడం లేట్ అయితే ఒక ఎస్ఎన్సీ అయినా అంతంతలా మాటలు మాట్లాడతాను. మా జీవితంలో ఎప్పుడన్నా పోలీసులను మాట్లాడామా? మంత్రులుగా పనిచేసాం, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసాం, శాసనసభ్యులుగా పనిచేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడన్నా అటువంటి బూతు పదాలు మా నోటుకుండా వచ్చాయా? కాబట్టి మీరు కూడా దానికి దీనికి వ్యత్యాసం గమనించకుండా ప్రశ్నించడం కూడా మానుకోండి, నేర్చుకోండి. వైసీపీ ప్రభుత్వంలో మన నెల్లూరు జిల్లాలో పోల్చుకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూశాం, జరిగాయా? ఇప్పుడు ఈరోజు వరుసగా మనుషుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్లే మాట్లాడుతున్నారు తెలుగుదేశానికి సంబంధించి. ఇటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితి, అదేవిధంగా తప్పుడు కేసులు. ఈరోజు మనం చూస్తే ఒక కేసు పెట్టడం, కావలి ఎమ్మెల్యే మీద కేసు పెట్టి ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఆ కేసు హైకోర్టులో విచారణకు వస్తే విచారణకు వచ్చిన రోజు ఎస్సీ ఎస్టీ యాడ్ చేస్తారా?
ఎప్పుడన్నా ఇటువంటి నేపథ్యం చూసాము. ఆ తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. సరే, నా మీద 8 పీటీ వారెంట్లు వేశారు. ఎప్పుడో అయిపోయినటువంటి కేసులు, ఈ ప్రభుత్వం విచారణ చేసినటువంటి కేసులు, ఈ ప్రభుత్వం విచారణ చేసి ఛార్జ్షీట్ చేసినటువంటి, ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి కేవలం నన్ను ముద్దాయిగా చూపించడానికి చేసినటువంటి ఎప్పుడు చూడలే. కొత్త కొత్త సాంప్రదాయాలన్నీ పరిచయం చేశారు. అప్పుడు రౌడిజం లేదు, అప్పుడు ఎవరన్నా చేసిన ఉపేక్షంత లేదు. ఈ రోజు కూడా మేమనేది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర వీలేదు. ఈ రోజు నేను చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి మా పార్టీని వదిలిపోవడానికి కారణం ఏంటి? శ్రీధర్ రెడ్డి ఆ రోజు ఒక అధికారి మీదకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు ఆ పరిస్థితిలో ఉన్నాడా? లేడే. ఆ పరిస్థితి ఈ విధంగా ఉండదే. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమైనా అలిగెళ్తారేమో అనేటువంటి భయం నీకు తగులుకుంది కాబట్టి నువ్వు వ్యవహరించలేకపోతున్నావు. మేము ఆ రోజు ఆ విధంగా ఆలోచన చేయలేం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసినా తప్పే, కాబట్టి శిక్షించాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అన్నట్టుగా వ్యవహరించాడు. దాని పర్యవసనాలు కావాలంటే ఈ రోజు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది బాధపడి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆ రోజు న్యాయంగా, ధర్మంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన పరిపాలన ఆ విధంగా సాగింది. నేను చెప్పేది, ఇప్పుడు ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు, ఆయన మనస్తత్వం ఎరిగినటువంటి వాళ్ళు, ఈయనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో ఈయనకి తెలుసు, మాకు తెలియదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏమి లావాదేవీలు ఉండవు, సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియోలో చూసినటువంటి వ్యక్తులు ఎట్లా అంటాడు, నా మీద హత్యా ప్రయత్నం చేశారు, డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఎవరు ఇస్తారు అంటే ఎస్పీ ఇవ్వాలా? ఈ ఎస్పీ పనికిరావడం నువ్వు అన్నావు. అందుకనే సిబిఐకి ఏమన్నావు? సిబిఐ విచారణ ఇస్తే 1 గంట లోపల తేలిపోద్ది కేసు. పెద్ద కేసేం కాదు అది. వీడియో ఉంది, వాళ్ళని తీసుకొస్తారు, తీసుకొచ్చి మాట్లాడితే తేలిపోద్ది. రేపు చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఎవరు ఉండరు, ఏమి డ్రామాలు ఉన్నాయి, ఎవరు నాటకాలు రాయడం అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము ప్రభుత్వం అధికారంలో లేదు. కాబట్టి మీ ప్రభుత్వం కేంద్రంలో చక్రం చెప్తున్నారు, రాష్ట్రంలో చక్రం చెప్తున్నారు, మీరు ఇవ్వండి ఒకసారి అవకాశం వస్తుంది, సిబిఐ విచారణ జరిగిపోద్ది. ఒకటి. రెండోది, మేము చెలో కావలికి పిలిపి ఇవ్వలే. మేము చెప్పింది ఏంది, ఆ కుటుంబానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారు వస్తే మేము మామూలుగా వెళ్ళి, మొన్నటిదాకా ఈ ఎస్సీ ఎస్టీ కేసు లేదు, లేటెస్ట్గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆందోళనలో ఉంటారు కాబట్టి బెయిల్ రావడం కాస్త ఆలస్యం కావచ్చు కాబట్టి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నాం. ఈ ఎమ్మెల్యే ఏం చెప్పాడు, మిసం కూడా తిప్పాడు, ఆయన తోడదట్టాడు, రాండి కూడా చూసుకుందాం అన్నాడు. మరి నాయన మేము కావలికి వస్తున్నామని అంటే మేము ఆయన మీద తొడగొట్టడానికి పోలే. ఇట్లాంటి తొడగొట్టేవాళ్ళని చాలా మందిని చూసాం. మేము చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, వీళ్ళు రాజకీయాల్లో లేని రోజుల్లో రాజకీయాల్లో ఉన్నాం, చూసాం. మేము ఆడుకొస్తాం అనుకుంటాం, నువ్వు రావాలి కానీ పోలీసులు వచ్చేది మమ్మల్ని మీరు పోయేదానికి లేదని చెప్పి అది అడిగాం. ఇదేంద్రా నాయన, ఆయన తొడతట్టి పిలుస్తుండే, సరే నాయన ఆడదాకా వస్తాం మేమేందోనంటే మరి మీరు వచ్చారేంది అని చెప్పి అడిగాం. మేము అడిగేది అదే, పోలీసులు వచ్చారేంది, ఆయన కదా రావాల్సింది, ఆయన మనుషులు కదా రావాల్సింది. మేము వెళ్ళాలని అనుకున్నాం కదా, మేము వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళితే మేము పోగలిగితే పోతాం, లేదు పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు అవసరంలే, మాకు అవసరంలే, మేము అడగడంలే. చేతనైతే కావాలికి పోతాం, పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు వెళ్ళాలి. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ క్యాడర్ ఉంది, మాకు ఆ కెపాసిటీ ఉంది, మాకు ఆ క్యాలిబర్ ఉంది. నేను చెప్పేది, నువ్వు ఇతిమిద్దంగా ఆయన దగ్గర ఈ జరిగే, ఈయన దగ్గర నీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణకి ఏదో చెప్పిన సంవత్సరంగా నువ్వు బురద పోసుకున్నావు కాబట్టి ఆయన బురద పోయాలా, ఆయన బురద పోసుకున్నాడు కాదు. నీ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయా లేదా? లేదు అనుకుంటే రేపు అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది మేము వెళ్ళి చూస్తాం. అవినీతి అక్రమాలు జరిగాయా, ఎంతమేనా నువ్వు దోచుకున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాలి అంటే నీకన్నా ముందు పోలీసులు పరిగిస్తున్నారు కదా, ఆడకపోతే నీ అవినీతి అక్రమాలు బయట బయలుతున్నావు, వాళ్ళని ఉసుకొలుపుతున్నావు, వాళ్ళని పురుకొలుపుతున్నావు, వాళ్ళు పరిగిస్తున్నారు. కాబట్టి ఇటువంటివి చాలా చూసాం. రాజకీయాలలో ఉన్నటువంటి వాటిలో ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. అందుకే నిన్న కావలి దాకా పోయేస్తామని అన్నాం. మీరే భయపడ్డారు, ఉరికి పడ్డారు. ఓయమ్మా వీళ్ళు కావలికి వస్తున్నారా, వీళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన మీరు చేశారు. కావలి రావడానికి మేము భయపడలే, మీరు పిలిచారు. మేము మీ పిలుపుతో సంబంధం లేకుండా వద్దాం అనుకున్నాం, వచ్చాం. మేము పిలిచాం కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తే మళ్ళీ మన మీద ఏదన్నా జరగద్దామని చెప్పి మీరు భయపడి పోలీసులకి ఇచ్చి ఆ పోలీసులను మాయేళ్ళ చుట్టూ పెట్టి ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని బద్దలు ఆడుకున్నారు. సార్ మీరు బయటకు పోబాకని దారి పొడికి ఈత పోలీసులు పెట్టారు. మొన్న నేను చూసా, నేను మంత్రి వచ్చేటప్పుడు కూడా అంతమంది పోలీసులు లేరు.
మొన్న దారి పొడికి దాకా గుంటూరు దాకా పోలీసులను పెట్టారు నాకు, నేను పోయేటప్పుడు గుంటూరు పోయేటప్పుడు. నిన్న పాపం ఆ నాగేశ్వరరావు గారు చెప్పాడు, ఇదేంటంటే నేను మంత్రి అయినప్పుడు కూడా ముందు ఒక పైలట్ పోయేది, కానీ ఈరోజు వెనక రెండు ఉన్నాయి ముందు రెండు ఉన్నాయి, బార్డర్ దాటించిన దాకా నన్ను అని చెప్పిన ఆయన పాపం సంతోషపడ్డాడు. అధికారం లేకపోయినా ప్రోటోకాల్ లేకపోయినా ఈ పోలీసుల పాపం నన్ను దగ్గరుండి తీసుకుపోయినారని మహానందపడ్డాడు పాపం ఆయన కూడా. మేము కూడా సంతోషపడ్డాం. దారి పొడిగిత పోలీసులు జాగ్రత్తగా, ఎప్పుడో మళ్ళీ మనకి లేని వైభవం వచ్చిందిరా, వైభవం కనపడిందని ఆనందపడ్డాం. అయ్యా ఆయన కడిగిన ముత్యంలాగా వచ్చాడా, ఆయన మామూలుగా బురద ముత్యమా, అవన్నీ ఆయన చెప్పబడలే. ఆయన 143 కోట్లు ఆయన మీద ఎంత పెనాల్టీ పడిందో అనవసరం. ఆ 143 కోట్లు ఎందుకు పడింది, ఆయన ఏ విధంగా కడిగాడు, ఆ ముత్యాన్ని ఏ విధంగా కడిగితే బయటకు వచ్చినాడు, ఇవన్నీ మేము చూడాలి కదా. అందుకని చెప్పి మామూలుగా ఆయన ఏదో పెద్ద ఎంత నీతిమంతుడు అనేటువంటిది మాకు తెలుసు. అందుకని మేము పోయి చూసి, అయ్యా నువ్వు నీతిమంతుడు ఒక సర్టిఫికేట్ మేము ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆయన చెప్పాడు మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదన్నాడు. మేము పోయి ఆయన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నీతిమంతుడు అని మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి పోవడంలే. ఆడ ప్రజలకు సంబంధించి నువ్వు కట్టాల్సినటువంటిది ఎంత గుమ్ముకున్నావు అనేటువంటిది చూడడానికి పోయాం. ఆ చిలకొట్టడు వాహన వేతనం ఉంటే బయటకు వస్తుందని చెప్పి పోయేటప్పుడు దానికి నువ్వు భయపడుతున్నావు. కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీమంతుడివి, ఒకసారి చేసుకొచ్చి మాకు చూపించు, పని అయిపోద్ది కదా. వాడు ఎవరో డ్రోన్ ఎగరేస్తే నీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి అక్రమ కేసులు పెట్టినటువంటి వాడు నువ్వు ఎంత నీతిమంతుడో నిజాయితీమంతుడో నీ పనుల్లో నీ మాటల్లో నీ ఫ్రస్ట్రేషన్లో అర్థమైపోవటంలే. ఉంది కదా, పోదాం మీడియాని మీరు అందరూ రండి, నెల్లూరు నుంచి కూడా మీడియా పోదాం, చూద్దాం ఇక్కడేం తప్పు లేదు అని. ఒకవేళ నిజంగా నువ్వు కానీ అవినీతికి పాల్పడకపోతే మేము వాడు చెప్తాం నువ్వు అవినీతికి పాల్పడలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని చెప్పడానికి మాకేం బేసి చాలేదు, ఒప్పుకుంటాం. దాన్ని పోదాం, ఒకరోజు పెట్టండి పోదాం. మీరేనా అడగండి, అయ్యా మీరు వచ్చి ఒకసారి చూస్తారు, దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వమంటే సరే. ఇప్పుడు వాళ్ళు వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవాలంటే శ్రీధర్ రెడ్డి కదా రౌడీ షీట్లు తీసుకొచ్చి మా మీద వేసినట్టుగానే కొన్ని రోత పత్రికలు ఏం రాస్తున్నాయంటే గతంలో రాయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది అన్ని రంగాల్లో అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థం. రేపు సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అయ్యా జరిగినటువంటి అక్రమాలు నిగ్గు తేల్చండి అని చెప్పి అడుగుతాం. ఆయనకి పాపం ప్రభుత్వ ఒత్తిడి లేకపోతే అక్రమాల మీద నిగ్గు తేలుస్తాడు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే మేము ఇచ్చినటువంటి కాగితం పక్కన పారేస్తాడు. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మేమంతటా మేముగా పోయి ప్రజలకి ఏ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని అడ్డుపెట్టి ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడో చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము వెళ్ళి దాన్ని చూసి ప్రజలు ఒకవేళ మేము వెళ్ళలేదు అంటేనే దాని అర్థమైందంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పకనే చెప్పినట్టు లెక్క. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారంటే దాని అర్థమైంది అక్కడ జరిగినటువంటి ఆ దొంగతనాన్ని మా కంట పడకుండా చేయడానికి పోలీసులను పురమాయించినట్టు లెక్క. అందుకని ఆ పరిస్థితులు ఏర్పడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకని రేపు చెలో అన్నవరానికి సంబంధించినటువంటి దాంట్లో సోమ మంగళవారాల్లో పిలుపునిచ్చి అందరం కూడా కలిసి వెళ్లాల జిల్లా నాయకులని నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.